హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్యాప్టెన్ కుకింగ్. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది కూడా తమిళనాడు ట్రిప్పే. సో ఇక్కడ మేము రామేశ్వరంలోని ధనుష్ కోటి అనే లైట్ హౌస్కి వెళ్ళామన్నమాట. సో ఈ లైట్ హౌస్ వచ్చేసి చాలామంది చూడడానికి వస్తారనమాట. ఆ లైట్ హౌస్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనలో కానీ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ధనుష్కోడి లైట్ హౌస్ స్టాండ్స్ at a elevation of 53 meters above MSL and has a 3 meters of dimensions installed in a top of the tower. సో ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద టవర్లో ఈ డైమెన్షన్స్ని లొకేట్ చేసి ఉంటారనమాట. సో ఈ శ్రీలంక దూరం నుంచి కూడా మనకి శ్రీలంకని ఆ చిన్న విజువల్ అనేది ఒకటి మనం చూడొచ్చు. సో అది మైక్రోస్కోప్తో మనకి చూపిస్తారు. 360 degrees views from the visitors of gallery, and the top of the one you can see the stunning nature of the surroundings of sea, island and Rameswaram surroundings అన్నీ మనం లొకేటెడ్ అయి ఉంటుంది. మనం ఈజీగా చూడొచ్చు. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ది rains of Dhanushkoti which has destroyed in 1964 cyclone and the Rameswaram temple. If you are planning to visit this area, you may find the following informations అన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఒక్కసారి గూగుల్లో కొట్టామనుకోండి రామేశ్వరం గురించి, ఈ ధనుష్కోటి గురించి అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే ఈజీగా మనము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ ధనుష్కోటి లైట్ హౌస్ని అందరూ విజిట్ చేస్తారు. సో అసలు ఏం మనకి మెయింటెనెన్స్ అంతా ఏం ఉండదు. సో మనకి చాలా బాగా వ్యూ అనేది ఉంటుంది. మేము చాలా సమ్మర్కి బాగా ఎండకి వెళ్ళాం కదా, సో మాకు చాలా ట్యాన్ అయిపోయింది. సో చూస్తారు కదా. ఈ వీడియో ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కరెక్ట్గా దేవుని దర్శనం చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు.